నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఒక టైంలో టీడీపీ అని అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే చూసేవారు. ఇంకా లోకేష్ అంటే మనం 10 సార్లు మాట్లాడుకోకూడదు, బట్ ఆన్సర్ ఇవ్వడం కోసం చెప్పుకోవాలి. లోకేష్కి ఏమీ తెలీదు, తెలుగు మాట్లాడడం రాదు, చూడడానికి అదో మాదిరి ఉంటాడంటూ విపరీతమైన ట్రోల్స్ చేశారు. బట్ ఇప్పుడు ఆ ట్రోల్స్ లేవు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఫిజిక్ని టార్గెట్ చేసే వాళ్ళకి ఆయన ఏం మాట్లాడలేదు, బట్ ఇది నేనని చేసి చూపించారు. ఇప్పుడు మాటల్లో కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. స్పష్టంగా మాట్లాడడానికి 99% ట్రై చేస్తున్నారు, రీచ్ అవుట్ అవుతున్నారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ట్రోల్స్ చేయడానికి శ్రీశ్రీ గారు ఏమన్నారంటే, కాదేది కవిత కనహారం అని, అగ్గిపిల్ల, సబ్బుపిల్ల, కుక్కపిల్ల ఏదైనా సరే కవిత తీసుకొచ్చని అన్నాడు ఆయన. అలాగే ట్రోల్ చేయడానికి ఏముందండి, లోకేష్ మంచి వెళ్ళే ఉన్నాడు అన్నాం అనుకో, మనం దాన్ని ట్రోల్ చేస్తారు. చంద్రబాబు గారి గురించి నేను ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు గారు రాక్ స్టార్ అన్నాను. అంటే ఆ లైట్లు అవి పెట్టి ఆ మీటింగ్లో అందరూ ఒకసారి లైట్లు వేయమన్నాడు. ఆయన మైక్ పెట్టుకుని మాట్లాడుతుంటే ఇలా ఉంటుంది కదా, కార్డ్లెస్ అవి పెట్టేసుకుని మాట్లాడుతుంటే రాక్ స్టార్లో అటు ఇటు తిరిగి మాట్లాడుతుంటే రాక్ స్టార్లో కనిపించాడు నాకు అన్నాను. దాన్ని పెద్ద ట్రోల్ చేశారు. దాన్ని చేయడానికి ఏముంది ట్రోల్ చేయడానికి. అయితే లోకేష్ గారు జాగ్రత్తగా బాగా చదువుకున్నాడు, పద్ధతిగా పెరిగాడు, వరల్డ్ బ్యాంక్లో పనిచేసాడు, వచ్చాడు, పార్టీకి పనిచేసాడు. 2009 నుంచి పనిచేసాడు పార్టీకి. 2014లో తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో ఎప్పుడో మంత్రి అయ్యాడు. ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, మంత్రి అయ్యాడు, అంతే. ఆయన చేసిన పర్ఫెక్ట్గా 2 శాఖలు నిర్వహించాడు. 2 శాఖల్లో కూడా తర్వాత అవార్డులు వచ్చినా వీళ్ళు తీసుకున్నారు సిగ్గు లేకుండా. ఆయన చేసాడండి. ఆయనే కేకేసిద్దాం అంటూ పెద్ద మనిషి తరహా ఎలా ఉంటుందంటే, ఇది ఆయన ఉండగా ఆయనకి వచ్చింది, ఇందులో వాటా ఆయనకేముంది, ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మేము మంత్రులుగా ఆ శాఖ మా చేతిలో ఉన్నా ఆయన్ని కూడా గౌరవంగా పిలిచి ఇద్దరు కలిపి తీసుకుంటామని అంటే ధర్మం, పద్ధతి. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు క్రికెట్లో. ఆడు క్యాచ్ పడతాడు, మంచి క్యాచ్, అప్పుడు అతను కూడా పిలిచి ఇద్దరు కలిపి తీసుకుంటారు, ఇద్దరికి కల్పిస్తారు. అలాగే అది కరెక్ట్. అయినా సరే వాళ్ళే సిగ్గు లేకుండా అది వాళ్ళే చేసినట్టుగా తీసేసుకున్నారు. వాళ్ళు అన్నీ వదిలేశారు. ట్రోల్ చేయడానికి ఏముందండి. లోకేష్ గారితో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకోగలరా? అవతారమే అంటాను నేను. ఈయన అవతారానికి ఆయన అవతారాన్ని పోల్చుకోగలరా? ఇప్పుడు లోకేష్ గారు బుద్ధిమట్టంగా దిట్టంగా ఉండి కూడా ఇప్పుడు సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో అలా ఉండి కూడా ఈయన దిట్టంగా భలే ఉన్నారా, గోటంలాగా అంటారు కదా. మా ఊళ్ళో పల్లెటూరులో అంటారు, భలే ఉన్నారా, మంచి గోటంలాగా ఉన్నాడు అంటారు. గోటంలాగా ఉన్నాడంటే అనేక రకాల అర్థాలు ఉంటాయి దానికి. అలా ఉండివాడు. ఆయన తర్వాత ఆయన రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు. రమ్మనే తయారయ్యాడు, కత్తిలో తయారయ్యాడు. హీరోలా తయారయ్యారు. ఇప్పుడు మెలికల కత్తి అంటారు, అలా తయారయ్యాడు. మెలికల కత్తి అంటే తెలుసా? కైజారు. ఇప్పుడు ఏదో సినిమాలో పచ్చల పిడిబోగ అంటుంది, చాంగురే బంగారు రాజా అన్న పాటలో అసలు పచ్చల పిడిబోగ అని. అలాగే పచ్చల పిడిబోగలో తయారయ్యాడు. అంటే చాలా తల వెంట్రుకని 2గా చీల్చి ఎంత పొదన ఉంటుందన్నమాట దానికి. అలా తయారయ్యాడు. తన ఆహార్యాన్ని తన వ్యవహారాన్ని అన్నీ మార్చుకున్నాడు. మాట తీరు మారింది, నడవడికి మారింది, నడత మారింది, నడుచుకునే విధానం మారింది. అంటే పెద్దలతో నడుచుకునే విధానం. అవును, మనం పాదయాత్రలో చూసాం కదా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక నోట్స్ లాగా రాసుకుంటూ పెద్దవాళ్ళని గౌరవించడం, నోట్స్ రాసుకుంటాం, ఇవన్నీ అదొక పనిలో భాగం. అలా కాకుండా సీనియర్ కార్యకర్త లేదా సీనియర్ నాయకుడు కనిపిస్తే వాళ్ళు పాదాభివందనం చేసి వాళ్ళని గౌరవించి వాళ్ళని అభిమానించి వాళ్ళ అభిమానం పొంది ఆ రకంగా జనాల్లో కనెక్ట్ అవుతున్నాడు. యూత్ కనెక్ట్ అయ్యాడు. ఆఖరి చిన్నపిల్లలు కూడా ఆయన దూకెత్తున్నారు ఎత్తుకోమని. ఒక ఆవిడ ఎవరో మాట్లాడుతుంది, చంటి పిల్లల్ని ఎత్తుకుని. ఆ బాబు ఏం చేస్తుంది, లోకేష్ మీద దూకెత్తుంది ఎత్తుకోమని. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయ్యలే అంటారు. ఎందుకంటారంటే వాళ్ళకి కర్మం తెలిసి కల్మషం ఉండదు వాళ్ళకి. ఇది చాలా మంచోడ్రా బాబు అనుకుంటే, వాళ్ళకి భద్రత ఉండదు అనుకుంటే, వాళ్ళ దగ్గర సేఫ్టీగా ఉన్నాం అనుకుంటే, వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత స్థానం వాళ్ళ దగ్గర మనం సేఫ్గా ఉంటాం అనుకుంటేనే వాళ్ళ దగ్గరికి వస్తారు. లేకపోతే బేరం ఏడ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుంటే చూడండి ఎలా ఏడ్చేసిపోరా, బాబు ఎవడో భూచోడు ఉన్నట్టుగా ఏడ్చేసిపోరండి. మోడీ గారు అన్నా సరే దగ్గర రారండి. అంటే పిల్లలు భూచోడికి ఇచ్చేస్తామన్నప్పుడు భయపడతారు. అలాగే వెళ్తుంటే భూచోళ్ళే కనిపించేవారు వాళ్ళు. లోకేష్ బాగా కనిపించాడు. ఇప్పుడు వాళ్ళు భూచోళ్ళని కాదు, పిల్లలు అలా అనుకుంటారు. పిల్లలు కూడా చిన్న పిల్లలు, పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా అతన్ని ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు, అతను ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఇది జరుగుతుంది.
అతను కూడా ఎవరిని నిరాశపరచకుండా కనెక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు అతని పని అతను చేసుకునే వాళ్ళ కవ్వింపు చర్యలు. ఇతను పాదయాత్ర ఉంది ప్రొద్దుటూరులో లేకపోతే జమ్మలమడుగు, అక్కడ వైసీపీ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశాడు, చంద్రబాబు గారు పాదయాత్ర చేశాడు. వీళ్ళన్నీ చేసినట్టు ప్రతిపక్ష ఆయన పని ఆయన చేసుకుని పోయారు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి వెళ్ళినా లేకపోతే లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నా వీళ్ళు కవ్వింపు చర్యలు చేస్తున్నారు, కాలు దూకుతున్నారు కయ్యానికి వీళ్ళు. అది దానివల్ల వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మేము కవ్విస్తున్నాం అనుకుంటున్నారు. ఇక్కడ ఈ జనం అందరూ ఉంటారు, రెండు లాగితే రెండు పీకితే అదిగో మమ్మల్ని కొట్టేశారు లేకపోతే పోమంటానికి అన్నమాట. ఇలాగా కోడిగుడ్లు గెరేశారు జమ్మలమడిలో వాళ్ళ మీద, సెక్యూరిటీ వాళ్ళ మీద పడినాయి. లోకేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు వాళ్ళందరికీ, పోలీసుని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు, మీరు ఎందుకు అదుపు చేయట్లేదు, ఎవరన్నా నిరసన కార్యక్రమం చెప్తే వాళ్ళు ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఇక్కడ దాకా నిరసన చెప్పేంతవరకు ఎందుకు రానిచ్చారు మీరు. వాడు 4 years సీఎం ఆఫ్టర్ ఆల్, మా ఇంట్లో 25 ఏళ్ళు ఉంది సీఎం, మాకెంత బలుపు ఉండాలని అడిగాడు. తప్పే ఉంది, 4 ఏళ్ళు సీఎంకే ఎగిరెగిరి పడుతున్నాడు. వాళ్ళ నాన్న ఒక 6 ఏళ్ళు చేశాడు, 10 ఏళ్ళకే వాళ్ళు ఈ రాజ్యం మాదనుకుంటున్నారు వాళ్ళు. మరి 23 ఏళ్ళు 24 ఏళ్ళు సీఎం వీళ్ళింట్లోనే ఉంది కదా సీఎం పదవి, రాష్ట్రం వీళ్ళ చేతిలో ఉంది, ఉమ్మడి రాష్ట్రం కూడా ఉన్నాయి. అప్పుడు మీరు వీళ్ళంతా ఎగిరిపడాలి, ఒళ్ళు దగ్గర పెట్టి వ్యవహరించండి, వాళ్ళు ఏదో తోపు తూర్పు అనుకుంటున్నారు, తోలు తీస్తానని చెప్పాడు పోలీసులు కూడా. హూ కిల్డ్ బాబాయ్, అది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళది నినాదం. ఆ ఫ్లెక్సీలు పెట్టొద్దన్నారు వాళ్ళు, నువ్వెవడరా పెట్టొద్దంటానికే, వాళ్ళు కూడా ఫ్లెక్సీలు పెడుతున్నారు, మేము వచ్చి దారి పొడిగిన మా ఖాళీ దారిని ఫ్లెక్సీలు పెడుతున్నారు, మా ఫ్లెక్సీలు చింపేస్తున్నారు, మరి మా ఫ్లెక్సీలు చెబితే మేము కూడా చించి పారుదూపుతూ ఉన్నాడు. కొంచెం బూత్ మాట కూడా ఎక్స్ట్రా మసాలా వేసేద్దాం, అవును అందరికీ కరెక్ట్ అయ్యి బలేగనరా బాగుంటున్నారు. అవునా, చంద్రబాబు నాయుడు గారికి ఎంత కోపం వచ్చినా కొన్ని మాటలు జారడం మనం చూడం, శృతి మెత్తగానే మాట్లాడుతూ ఉంటారు. బట్ లోకేష్లో కాస్త అగ్రెసివ్గా కనిపించట్లేదు. చంద్రబాబు గారు 50 మోడల్ బండి అండి, బుల్లెట్ అదో రకం సౌండ్ వస్తుంది. ఇప్పుడు 2003 మోడల్ బండి తీసుకుంటే సౌండ్ వేరేగా వస్తుంది, అంతే తేడా. అంటే ఇప్పుడున్న రాజకీయాలకి మాత్రం ఉండాలంటారా? ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుందని చెప్పాడు. ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు, మరి రియాక్షన్ ఇలాగే ఉంటుందా బాబు అని చెప్పాడు. ఇప్పుడు అతను రేపు ఇంకా మాట్లాడతాడు, రేపు నుంచి ఇంకా చూస్తారు మీరు. అతను ఆల్రెడీ చెప్పాడు ఎప్పుడో, కుప్పంలో మా నాన్నగారి నియోజకవర్గం నేను చాలా పద్ధతిగా గౌరవంగా ఏం చేసినా కానీ గౌరవంగా ఉంటాను, ఈ దారుణం చెప్తానన్నాడు. అలాగే ఉంది, చెప్పాడంటే చేస్తాడు అనమాట అతను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నాకే చెప్పాడు స్వయంగా. నేను ఆయన పాదయాత్ర ప్రారంభం రోజున కలిసిన రోజుని ఒక సందర్భంగా వాళ్ళ శాస్త్రాలు అన్నిటి గురించి మాట్లాడితే వీళ్ళు అడ్డగింతలు ఏం న్యూసెన్స్ ఉంటుందనంటే, ఇది కుప్పం నియోజకవర్గం పెద్ద ఆయన నియోజకవర్గంలో మనం ఏం మాట్లాడకూడదు, మర్యాదగా గౌరవంగా వెళ్దాం, ఆయన గౌరవానికి భంగం కలగకుండా. అంత దాటిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, మీరే చూస్తారన్నాడు, చూపించండి. అంతే అంటారా? ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కొంతమంది రీతులు చెప్తారా, అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు, స్లోగా మాట్లాడి సైలెంట్గా ఉంటుంటే పప్పు అన్నారు. సో మరి ఇప్పుడు మాటలు వచ్చిన తర్వాత ఇంకేమంటారు, బాంబు అంటారేమో. ఇప్పుడు కొత్తగా వరి కోతకు కొడవళ్ళు ఉంటాయి, కంకులు కొడవళ్ళు, బాగా పొదులు పెట్టిన కంకులు కొడవలాగా మామూలు బ్లేడ్ ఇచ్చిపోతే సర్మం దిగిపోతే కంకులు కొడవలతో కోస్తే రప్పమని తెగుద్ది అనమాట. అలా తయారయ్యాడు. ఇప్పుడు దీనికి ఏమనుకుంటారు కుర్రోళ్ళు, బాగా కనెక్ట్ అయింది. అది మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క, వాడు వచ్చాడని చెప్పాడు, కొడుకు వచ్చాడని చెప్పాడు. అదే రెండు కలిపి ఈ డైలాగ్ అది కలిపి వేస్తున్నారు ఇప్పుడు కుర్రోళ్ళు. అంటే సినిమా డైలాగ్ సినిమాలో చూసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు దీన్ని బట్టి అతను ఇంకా మాట్లాడచ్చు, ఇంకా పర్లేదు. చంద్రబాబు గారు అలాగే మాట్లాడలేరు, ఆయన అంతా శంకరాభరణం, నీ కుర్రోడు కేజీఎఫ్ కదా, అని చేత డెఫినెట్గా ఇతను హ్యాండిల్ చేసేటప్పుడు జాతీయ హ్యాండిల్ చేయాలండి. రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తే, ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నా లెక్క ప్రకారం వాళ్ళ కోటింగ్ కూడా పడుతుంది ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.